దేవుడు తన దాసుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది దేవుని స్వరం, ఇది దేవుని మాట అని నువ్వు గుర్తించి దాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటేనే ఆ వాగ్దానం నీ యేళ్ళ నెరవేరు. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవన ఔన్నత్యానికి మూలంగా ఉండే మాట. అంచేత మొట్టమొదటి మీరు గుర్తించండి. గుర్తిస్తే నేను నిన్ను ప్రతిష్ఠిత జనంగా ఉంచుతాను. అబ్రాహాముతో దేవుడు చెప్పాడు మాట. ఏమన్నాడు? అబ్రామా, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ జనాంగాన్ని ఇలా తయారు చేస్తా, ఇదిగో ఒకసారి పైకి చూడు, ఏం కనపడుతున్నాయి? నక్షత్రాలు, అలా చేస్తా. కిందకి చూడు, ఏం కనపడుతున్నాయి నీకు? ఇసుక రేణువులు, అలా చేస్తా అన్నాడు. పైన నక్షత్రాలు, కింద ఇసుక రేణువులు చూపించాడు. చూపించిన తర్వాత అబ్రాహాము రాత్రి పడుకుంటే నక్షత్రాల్లో దేవుని వాగ్దానం కనబడుతుంది, తెల్లారి లేస్తే ఇసుకలో దేవుని వాగ్దానం కనబడుతుంది. అంటే రాత్రి పగలు దేవుని వాగ్దానంతో వెళ్తున్నాడు అన్నమాట అబ్రాహాము. అంచేత దేవుడిచ్చిన వాగ్దానం నిరంతరం గుర్తు చేసుకున్న ప్రతి వ్యక్తి. సరే, దేవుని వాగ్దానం ఏంటో తెలిసింది. రెండవ సూత్రం చూడండి ఒకసారి. రోమపత్రిక 4వ అధ్యాయం 19 నుండి నేను చదువుతాను. చూడండి, రోమపత్రిక 4:19. ఇప్పుడు అబ్రాహాముని గురించి మనం చదివాం. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు కలిగిన వాడేయండి. అప్పటికి తన శరీరము మృతుతుల్యమైనట్టును శారా గర్భము కూడా మృతుతుల్యమైనట్టును ఆలోచించినే గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని గురించి సందేహపడక దేవుని మహిమపరచి వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడట.